యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి 31వ కీర్తన 14, 15 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. దావీదు మహారాజు దేవుని యొద్ద నుండి రక్షణ కోసం ప్రార్థిస్తూ ఈ కీర్తన రాశారు. ఇదే మనం ఇంగ్లీష్ టీపీటీ వెర్షన్లో చూస్తే డెస్పరేట్లీ అని ఉంటుంది. అంటే దేవుని రక్షణను అతి త్వరలో తప్పకుండా పొందాలని ప్రార్థిస్తున్నారు. డెస్పరేషన్ మనలను చాలా పనులు చేయించగలదు. మనకు కావలసినది పొందటానికి మనం ఏమైనా చేయటానికి సిద్ధపడతాం. కానీ మనం దావీదు మహారాజులాగా ప్రార్థన చేస్తే అది ధన్యం. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక కొండ ప్రదేశం దగ్గర ఉండే పంట పొలాలలో కరువు వచ్చింది. 3 పంట కాలాల్లో సరైన పంట పండలేదు. కరువు అంత ఉధృతంగా ఉన్నది. వచ్చే కాలంలో అయినా కరువు తీరి పంటలు పండాలని అందరూ ప్రార్థన చేశారు. 2 అవిశ్వాసులు ప్రార్థనను నమ్మకుండా వారి పంట పండకపోవటంతో పక్క ఊరికి వెళ్ళి అక్కడి పంటను దొంగతనం చేశారు. వారి దగ్గర అంత ఆహారం ఉండటం చూసిన ఇతరులు, కరువులో ఇంత ఆహారం వీరికి ఎలా వచ్చింది అని అడిగితే, పట్నంలో కొన్నాము అని అబద్ధం చెప్పారు. తర్వాత రోజు దొంగిలింపబడ్డ పొలం వారు పొలంకెళ్ళి చూడగా పొలం ఖాళీగా, పంట లేకుండా ఉంది. ఇది ఎలా జరిగింది అని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఏ జంతువు వలన జరిగే పని కాదు, ఎవరో మనుషులే దొంగిలించారని భావించారు. పోలీస్ వారు ఫార్మల్ ఎంక్వైరీ చేయగా తెలిసింది ఈ ఇద్దరే దొంగతనం చేశారు అని. అప్పుడు ఆ పక్క ఊరి వారు పంచాయతీ పెట్టగా, వీరిద్దరూ నెక్స్ట్ పండే పంట మొత్తం వారికే ఇచ్చేయాలి, వీరికి కావలసిన పంట, ఆహారం కూడా వారి వద్దనే కొనాలి అని తీర్పు చెప్పారు. ఈలోగా దేవుడు ఆ ఊరి వారి ప్రార్థన విన్నారు. కరువు తగ్గి పంటలు పండటం మొదలైంది. మంచి పంటలు పండాయి. అయితే షరతు ప్రకారం వారిద్దరూ ఆ పక్క పొలం వారికి పంటంతా ఇచ్చేసి వీరికి కావలసిన పంట కూడా డబ్బులిచ్చి వారి వద్ద కొనాల్సి వచ్చింది. అదే వారు కనుక యేసుప్రభు వారిని నమ్మి ప్రార్థన యందు విశ్వాసం కలిగి ఉంటే వారి పంట వారే కొనాల్సి వచ్చేది కాదు. 107వ కీర్తన 6వ వచనంలో, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు తప్పక చూడాల్సింది యేసయ్య వైపే. ఆయనే మన మార్గాలను సరిచేస్తారు. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండుట ఎంతో ముఖ్యం. అలా కాకుండా డెస్పరేషన్లో ఘోరమైన పనులు చేస్తే మనమే నష్టపోతాం. ఆయన యందు విశ్వాసమే మన నీతి. నీతిమంతులను యేసయ్య ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మేము ఎల్లప్పుడూ మీ వైపే చూసేందుకు మా ఆశీర్వాదములను ఆలస్యం చేసుకొనక, పోగొట్టుకొనకుండా కాపాడండి. మేము కష్టకాలంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొనక మీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ యందు విశ్వాసం కలిగి నీతిమంతులుగా ఆశీర్వాదాలను పొందుకొనుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరికీ మీ యందు నమ్మకం, విధేయత కలిగి ఉండేలా చేయండి. వారిప్పుడే మీ ఆశీర్వాదములను పొందుకుంటూ జీవితం జీవించులాగున సహాయం చేయండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధిని, కదలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని దయచేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము.
భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. యెబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన, కానీ బహు శక్తివంతమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, తాను అడిగినవి తప్పక పొందుకుంటాననే గొప్ప నమ్మిక కలిగిన ప్రార్థన. కేవలం 4 మాటల్లో సూటిగా దేవుని ప్రార్థించి తనకు కావలసినవి పొందుకున్నాడు యెబ్బేజు. తన సరిహద్దును